నర్మద ప్లాన్తో ఇంటి తాళాలు వేదవతికి తిరిగిచ్చిన రామరాజు. షాక్లో శ్రీవల్లి. ఇంతకు నర్మద ఏం ప్లాన్ చేసింది? ఇంటి తాళాలు వేదవతి చేతికొచ్చేలా ఎలా రామరాజు మనసు మార్చింది? శ్రీవల్లి ఎందుకు షాక్ అయింది? దాంతో కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక మొత్తానికి భాగ్యం అయితే వచ్చి ఆనందరావుని కాపాడేసింది. వల్లి పుట్టినరోజని, అందుకని ఆనందరావు విషెస్ చెప్పడానికి వచ్చాడని కవర్ చేసేసి మొత్తానికి రెండు కుటుంబాల వాళ్ళు సైలెంట్ అయ్యేలా చేసింది. ఈలోపు సేనా ఫోన్ చేయటం వల్ల పోలీసులు కూడా రావడంతో ఇక సేనానే పోలీసులకి ఏం లేదులేండి వెళ్ళిపోండి అని చెప్పేస్తాడు. అయిపోయింది కదా, ఇక అందరూ ఇంట్లో కూర్చుంటారు. ఈలోపు భాగ్యాన్ని నర్మద గమనిస్తుంది. మొత్తానికి గండం గడిసి గట్టెక్కిపోయింది. లేకపోతే ఇక అంతే సంగతులు అనుకుంటుంది. ఇకప్పుడు నర్మదకు ఇదంతా ప్లాన్ అని చెప్పి అర్థమైపోయి చెప్తా, నువ్వుండగానే ఈ ఇంట్లో పెత్తనం మొత్తం మా అత్తగారి చేతికొచ్చేలా చేస్తాను అని చెప్పేసి అనుకుంటుంది నర్మద. అలా అనుకుని ఇక అందరూ లోపలికి వెళ్ళాక కేక్ తెప్పిస్తారు. శ్రీవల్లి పుట్టినరోజు ఫంక్షన్ చేస్తారు. ఇక అందరూ కేక్ కోసి చాలా హ్యాపీగా ఉన్న టైంలో మొత్తానికి నన్ను సేవింగ్స్ వేసేసినావే అమ్మా, లేకపోతే నా పని అయిపోయేది కాదు, అయిపోబోయ్ అని చెప్పని అంటూ ఉంటుంది వల్లి. అదేనే మరి, బొర్రెట్టి ఆలోచిస్తే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం అనేది దొరుకుతుంది. అంతేకాని ఎక్కడున్నావంటే అక్కడే ఉన్నానని మీ నాన్నలాగా అలాగుంటే ఇంకేం దొరుకుతుంది నీకు పరిష్కారం? నాకు ఇక్కడ ఏదో జరిగిందని డౌటింగ్ కొట్టేసి నేను వచ్చేసినాను అని చెప్పని అంటుంది భాగ్యం. ఇలా మొత్తం మీద వల్లి భాగ్యం మాట్లాడుకుంటారు. అయిపోయిన తర్వాత నర్మద ప్రేమతోటి ఇప్పుడు ఇంటి తాళాలు అత్తయ్య చేతికొచ్చేలా చేస్తాను అంటుంది. జాగ్రత్తగా గట్టిగా ప్లాన్ చేయి అంటుంది ప్రేమ. ఇక అందరూ కూర్చుని భోంచేస్తున్న టైంలోనే, అక్క అసలు తాళాలు నీ గదిలో ఉన్నాయి కదా, అదే టైంలో ఆ తాళాలు కాస్త ఇక్కడికి అంటే హాల్లోకి వచ్చి పట్టమేంటి? అయినా వచ్చింది మీ నాన్నే అయితే నీకు విషెస్ చెప్పటానికి వచ్చి ఉంటే సరే అలా అనుకుందాం. అంకుల్ అయితే ఖచ్చితంగా నేనేనమ్మ వచ్చింది అని చెప్పాలి. సరే మన ఇంటికి వచ్చింది అంకుల్ కాదు కాబట్టి, దొంగోడు కాబట్టి ఇంటి తాళాలు నీ చేతికి అప్పచెప్పినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉంచలేకపోయినట్టే లెక్క కదా, లేకపోతే నీ గదిలోవి బయటికి రావు కదా అంటుంది. అవునమ్మ వల్లి, నీ గదిలో ఉండాల్సిన తాళాలు అక్కడెందుకు పడ్డాయి? దొంగ చేతిలోంచి కింద పట్టమేంటి? అంటే వాడు వచ్చి మీ గదిలో తాళాలు తీస్తున్నా నీకు తెలియలేదా అని చెప్పని అంటాడు ఇక రామరాజు. అదే కదా మావయ్య, నాకు అర్థం కావట్లేదు. అసలు వల్లక్క అంతలా నిద్రపోతోందా, లేక తాళాలు లోపల పెట్టుకోవడమే మర్చిపోయిందా అంటే అదే అనుకుంటా నర్మదా, రాత్రి లోపల పెట్టేసేసాను అనుకున్నాను. నైట్ నాకు సమంగా గుర్తులేదు. అసలు నా పుట్టినరోజు విషయం మీ బావగారికి చెప్పలేదు కదా, ఆయన తెలుసుకుని నన్ను సర్ప్రైజింగ్ చేస్తారా లేదా అని ఆలోచనతో అలాగే పడుకుండిపోయాను. అంతే అంతే అంటుంది. ఇక వెంటనే నర్మద, అంటే నువ్వు తాళాలు ఎక్కడ పెట్టావో కూడా గుర్తులేదు కాబట్టి తాళాల్ని నువ్వు జాగ్రత్తగా ఉంచలేవన్నమాట అనగాని, అజ్జిబాబోయ్ అదేంటి నర్మదా అలా అనేసేస్తున్నావు అని చెప్పని అంటుంది. అంతే కదక్క, నీకిచ్చిన తాళాలు నువ్వు జాగ్రత్త పెట్టలేకపోవటం వల్ల దొంగ చేతికి తాళాలు దొరికాయి. రాత్రి నేను బాబాయ్ ఆ దొంగని పట్టుకున్నాం కాబట్టి వాడి దగ్గర నుంచి తాళాలు కింద పడ్డాయి. లేకపోతే తాళాలు పోయాయని మనం అనుకుంటూ ఉంటాం. వాడు తాళాలు తీసుకుపోయి మరొక రోజు వచ్చి చక్కగా మొత్తం ఊడ్చుకుని వెళ్ళిపోయేవాడు కదా అంటుంది. దాంతో రామరాజు, అవునమ్మా నిజమే, నీకిచ్చిన తాళాలు నువ్వు జాగ్రత్త పెట్టాలి కదా. అసలు ఇన్నాళ్లలో వేదవతి అదే మీ అత్తయ్య దగ్గరున్న తాళాలు ఎప్పుడూ కూడా పోలేదు సరికదా, ఒక్క దొంగ కూడా ఇంట్లోకి రావడం ఇంతవరకు మాకు తెలీదు. కానీ నువ్వు మాత్రం ఏంటో ఇలా చేసావు అని చెప్పని అంటూ ఉంటే, అదే మావయ్య, అందుకే పెత్తనం ఎవరి చేతిలో ఉండాలో వాళ్ళ చేతిలోనే ఉండాలి. ఇంటి శ్రీ మహాలక్ష్మి కంట కన్నీరు కారిస్తే ఇంటికి శుభం జరుగుతుందా చెప్పండి. అందుకే ఇన్నేళ్లలో లేంది ఇప్పుడు దొంగ పడ్డాడు మన ఇంట్లో అంటుంది నర్మద. అదేనమ్మా నర్మద, నువ్వు చెప్పిందే నిజమనిపిస్తోంది. వల్లి, నీ దగ్గరున్న తాళాలు తీసుకొచ్చి మీ అత్తయ్య చేతికివ్వు అంటాడు రామరాజు. ఒక్కసారిగా శ్రీవల్లి ఇంకా భాగ్యం ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. భాగ్యం వంక చూస్తూ ఉంటే, ఇచ్చేసేయమ్మా, ఇంకేటి చేస్తావు చెప్పు, అసలు నువ్వే జాగ్రత్తగా ఉన్నట్టయితే ఇవన్నీ వచ్చేవా? లేదు కదా, ఇచ్చేసేయ్, అత్తయ్య గారి చేతికి తాళాలు ఇచ్చేసేయ్, పెద్దవిడుండగా నీకెందుకు చెప్పు అని చెప్పని అంటుంది. దాంతో ఇక వల్లి
మా అమ్మ వేరే ప్లాన్ ఏదో చేసిందిలే అనుకుంటూ వేదవతి చేతికి తాళాలిస్తుంది. దాంతో నర్మద, అత్తయ్య, మొత్తానికి మావయ్య నీతో మాట్లాడటానికి లైన్ క్లియర్ అయిపోయింది. ఒక రేపటి నుంచి మీరే ఎదురొస్తారు, మీరే తాళాలిస్తారు అంటుంది నర్మద. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.